భారతదేశం యొక్క సివిలైజేషనల్ విజన్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని టియాన్జిన్ డిక్లరేషన్లో పొందుపరిచారనమాట. అండ్ ఇండియా ఎస్సీఓ ట్రేడ్, భారత్కి ఎస్సీఓ దేశాల మధ్య ట్రేడ్ దాదాపు $142 బిలియన్ నిలిచిందనమాట. ముఖ్యంగా ఎస్సీఓ మెంబర్ కంట్రీస్కి, ముఖ్యంగా చైనాకి రష్యాకి ఇండియా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అనమాట. అంటే చైనా రష్యా చాలా అమ్మకాలు ఇండియాతో చేస్తాయి. ఇండియాకు కూడా ఈ రెండు చైనా రష్యా అనేవి చాలా క్రూషియల్ విషయాలు. ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, చైనా నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియా అక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటుంది అనమాట. కాబట్టి వీళ్ళ మధ్య వాణిజ్యం అనేది చాలా ఇంపార్టెంట్, అత్యవసరం అని చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా ప్రపంచంలో నా గ్లోబలైజేషన్ వద్దు, ఇతర దేశాలతో పని లేదని చెప్పి నాకు నేనే ఉంటానంటూ బయటకు వెళ్తున్న ఈ టైంలో చైనా తెలివిగా తన టాక్టిక్స్, డిప్లొమసీ ఉపయోగించి ప్రపంచ దేశాలని దగ్గర చేసుకుంటోంది. అమెరికా యొక్క డాలర్కి ప్రత్యామ్నాయంగా డీడాలరైజేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఎస్సీఓ కూడా ప్రమోట్ చేస్తుంది. ముఖ్యంగా ఎస్సీఓ డెవలప్మెంట్ బ్యాంక్ స్థాపించి భవిష్యత్తులో లోన్స్ కానీ, ఎయిడ్ కానీ ఇవన్నీ కూడా యువాన్ రూపంలో, అంటే చైనీస్ కరెన్సీ రూపంలో ఇద్దామని చెప్పి చైనా ఆలోచిస్తుంది. అంటే డీడాలరైజేషన్ దిశగా చైనా తెలివిగా అడుగులు వేస్తోంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసిన వెంటనే చైనా ఈ లోన్స్, ఎయిడ్ ఇదంతా కూడా గ్రాంట్ చేస్తుంటే ఇమీడియట్గా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ యాంటీ డ్రగ్ సెంటర్ తజికిస్తాన్ క్యాపిటల్ దుషాంబేలో పెట్టనున్నారు.